నమస్తే, నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు ఎంఎల్పి మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్. మరి మన డాక్టర్ వర్లు గారు మనతోనే ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే, హౌ ఆర్ యు? సార్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, మరి రేపే కదా ఎంఎల్పి ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్ గురించి ఒక్కసారి మన వ్యూవర్స్ అందరికీ మీ ద్వారా చెప్పండి సార్. అంటే మనది రేపు సాటర్డే రోజు మొదలవుతుంది. మార్నింగ్ 7 o'clockకి 7 to 8:30 1.5 hours ఉంటుంది. అలా 6 days ఉంటుంది. మన మైండ్ని ఎలా వాడుకోవాలి, మన నెగిటివిటీని ఎలా తొలగించుకోవాలి, గోల్స్ని ఎలా సెట్ చేసుకున్న గోల్స్ని సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించి ఎలా విజయాలను సాధించాలనే దాని గురించి మన ఈ 6 రోజుల ప్రోగ్రాము ఉంటుందండి. సార్, మనం మాట్లాడేస్తూ ఉంటాం ప్రతినిత్యం కూడా, కానీ ఎదుటి వారితో ఆకర్షించేలా మాట్లాడడం చాలామందికి రాదు, కష్టం. మరి అసలు ఎదుటి వారు ఆకర్షించేలాగా, ఎదుటి వారిని మనం ఆకర్షించేలా మాట్లాడాలంటే ఏం చేయాలంటారు? అవునండి, మీరు చెప్పింది 100% కరెక్టు. అందుకే మనకు ఒక సామెత ఉంది, తల విలువ నోరు చెప్తుంది అని. మీరు ఎలాంటి వ్యక్తి, మేధావా లేకపోతే బాగా ఎడ్యుకేటెడా, బాగా కల్చర్డా, ఎలాంటి వ్యక్తి, బాగా నాలెడ్జబులా అని నాకు తెలియాలి అంటే, సంస్కారవంతురాలా, మీరు అసలు ఏమిటి, మీ గురించి నాకు తెలియాలి, మీ విలువ ఏమిటి, నేను మీకు ఎంత విలువ ఇవ్వాలి అనేది మీరే నాకు చెప్తారు. ఎలా మీ విలువ, మీ తల విలువ, మీ విలువ ఏమిటి అనేది మీరు మాట్లాడే మాటల ద్వారా నాకు అర్థమవుతుంది. అందుకే తల విలువ నోరు చెప్తుంది అంటారు. ఒకసారి అక్బర్, బీర్బల్ వాళ్ళ సేనాని ఒక సేవకుడిని, భటుణ్ణి వెంటబెట్టుకొని వేటకు వెళ్తారండి. వెళ్ళిన తర్వాత అడవిలో వీళ్ళు దారి తప్పుతారు. దారి తప్పిపోయిన తర్వాత ఒకరినొకరు వెతుక్కుంటూ వెళ్తుంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గుడ్డి అంధుడు, కళ్ళు లేనటువంటి ఒక అంధుడు కూర్చొని ఉంటాడు. అతని దగ్గరికి అక్బర్ వస్తాడు. వచ్చి అడుగుతాడు, సాధు మహారాజ్, ఇటు ఎవరైనా వెళ్ళటం మీకు వినిపించిందా అంటాడు. అవును మహారాజా, వినిపించింది. ముందు మీ భటుడు వెళ్ళాడు, ఆ తర్వాత మీ సేనాపతి వెళ్ళాడు, ఆ తర్వాత మీ మంత్రి వెళ్ళాడు, మీరు వచ్చారు అని చెప్పేసి అంటాడు. మహాత్మా, మీరు అంధులు కదా, మీకు నేత్రాలు కనిపించవు కదా, వాళ్ళంతా ఇలా వెళ్ళినట్టు మీకు ఎలా తెలిసింది అంటే, తల విలువ నోరు చెప్తుంది. ముందు వచ్చిన వ్యక్తి, అరే గుడ్డోడా, ఇది ఎవరైనా వెళ్ళటం చూసావా అని చెప్పేసి అడిగాడు. సో అతని మాటను బట్టి అతను మీ భటుడు అని చెప్పేసి నాకు అర్థమైంది. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి, ఏయ్ ఎవరన్నా ఇటు వెళ్ళటం వినిపించిందా అన్నాడు. అతను మీ సేనాపతి అనుకున్నాను. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి, సూరదాస్ గారు, ఎవరన్నా ఇటు వెళ్ళటం మీకు వినిపించిందా అన్నాడు. అతని మాటను బట్టి ఆయన మీ మంత్రి అనుకున్నాను. మీరు సాధు మహారాజ్, ఎవరన్నా ఇటు వెళ్ళటం మీకు వినిపించిందా అన్నారు. సో మీరు మహారాజు అని చెప్పేసి నాకు అర్థమైంది. అవతల వాళ్ళు మాట్లాడే భాషను బట్టి వాళ్ళ విలువ, వాళ్ళు ఏమిటి అనేది మనకి తెలుసుకోవచ్చు అని చెప్పేసి సూరదాస్, ఆ వ్యక్తి సూరదాస్ అనమాట, ఆయన చెప్పటం జరుగుతుంది. సో నువ్వేమిటో నాకు తెలియాలి అంటే నువ్వు 5 నిమిషాలు మాట్లాడితే నాకు తెలుస్తుంది అంటారు. అంటే మనం ఏమిటి అనేది మన మాటే చెప్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తుల్ని మనం ఆకర్షించాలి. ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడితే మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి, మళ్ళీ వాళ్ళని కలవాలనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే వీళ్ళ జీవితంలో కలవకూడదు అనిపిస్తుంది. కొంతమంది ఇతరులను ఆకర్షిస్తారు, మరి కొంతమంది ఇతరులని వికర్షిస్తారు. సో మన మాట చాలా పవర్ఫుల్. మాటే మంత్రం. మనం ఇంతకుముందు వీడియోలో కూడా అనుకున్నాం, మాటే మంత్రం, భాషే బంధం అని చెప్పేసి అనుకున్నాం. సో మన మాటల ద్వారా అవతల వాళ్ళని ఈజీగా ఆకర్షించవచ్చండి. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి ప్రపంచంలో అత్యంత ప్రియమైనటువంటి పదం ఏమిటంటే వాళ్ళ పేరు. రైల్వే స్టేషన్కి మీరు వెళ్ళారనుకోండి, చాలా గందరగోళంగా ఉంటుంది కదా, అన్ని సౌండ్స్ అది. అక్కడ మనకి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏం అర్థం కాదు. కానీ అక్కడ ఎవరన్నా మీ పేరు జాహ్నవి గారు అన్నారనుకోండి, మీకు వెంటనే ఆ పదం వినిపిస్తుంది. సో ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ప్రతి భాషలో కూడా ఎన్నెన్నో పదాలు ఉంటాయి కదా. మన తెలుగు భాషలో 36,000 పదాలు ఉన్నాయి టాపి ధర్మారావు గారి లెక్కల ప్రకారం.
ఈ అన్ని పదాల్లోకి మీకు అత్యంత ఇష్టమైన పదం ఏమిటంటే మీ పేరే. కాబట్టి ద స్వీటెస్ట్ వర్డ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఈజ్ దేర్ నేమ్ అనమాట. కాబట్టి మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, మామూలు జనరల్గా మాట్లాడుకున్నా మీ పేరుని పదే పదే జాహ్నవి గారు ఎలా ఉన్నారు, మొన్న మీరు నార్త్ వెళ్ళారు కదా, మీ నేపాల్ ట్రిప్ బాగా జరిగిందా, జాహ్నవి గారు నిన్న ఏదో ఒక వీడియో పెట్టినట్టున్నారు కదా, ఇలా మీ పేరుని వీలైనన్ని సార్లు నేను రిపీట్ చేశారనుకోండి, మీరు తొందరగా కనెక్ట్ అవుతారు. అంటే మీకు అది అమృతం పోసినట్టుగా ఉంటుందన్నమాట. ఆ పేరు అవతల వాళ్ళు పలికినప్పుడల్లా ఆ పేరు వింటే మీకు చాలా మీ మూడు మారుతుంది, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఈ పేరు పిలిచేటప్పుడు మనం ఏమిటి అంటే మనకు ఉన్నటువంటి అవతల వ్యక్తి చనువును బట్టి ఎప్పుడు కూడా రెస్పెక్టబుల్గా ఉండాలి. అంటే గారు, అండి ఇలాంటివి. అదే వాళ్ళకి ఏదన్నా టైటిల్ ఉందనుకోండి, డాక్టర్ అని కానీ, ప్రొఫెసర్ అని కానీ, గురువు అని కానీ, గురుగారు, ఏదైతే టైటిల్ ఉంటే ఆ టైటిల్ని కూడా వాడుతూ మనం ఆ పేరుని రిపీట్ చేస్తే వాళ్ళు మనతోని తొందరగా కనెక్ట్ అవుతారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే మనం మాట్లాడేటప్పుడు ఇతరులని మనం ఆకర్షించాలి అంటే ఏ వ్యక్తికైనా వాళ్ళ మీద వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే మిగతా వాళ్ళ మీద ఉండేదానికంటే 10,000 రెట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, స్వార్థం అంటాం. అది నేచర్ మనకు పెట్టింది. స్వార్థం ఉండటం అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఆ స్వార్థం వల్ల లేకపోతే మనం బతికేవాళ్ళం కాదు, సర్వైవ్ అయ్యేవాళ్ళం కాదు. సో స్వార్థం అందరిలో ఉంటుంది. కొంతమంది బయటికి చూపించకపోవచ్చు. సైకాలజీ చెప్పేది ఏమిటంటే ఏ వ్యక్తి అయినా సరే ఇతరుల మీద తనకుండే ఆసక్తి కంటే తన మీద తనకుండే ఇంట్రెస్ట్, ఆసక్తి 10,000 రెట్లు ఎక్కువగా ఉంటుందని రీసెర్చ్ చెప్తోంది. కాబట్టి మీరు ఏదైనా ఒక వ్యక్తిని కలిసినప్పుడు మీరు మీ గురించి మాట్లాడకూడదు, అవతల వ్యక్తి గురించి మనం ఎక్కువగా మాట్లాడాలి. ఇప్పుడు మీరు నాకు ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మీరు కనిపించినప్పుడు జాహ్నవి గారు, మీ అబ్బాయి నందు ఎలా ఉన్నాడు, మీ హస్బెండ్ జాబు బాగా రెగ్యులర్గా ఉందా, ఎలా ఉంది, ఏమంటే మీ డ్రైవింగ్ ఎక్కడ దాకా వచ్చింది. సో మీ గురించి నేను మాట్లాడితే అప్పుడు మీరు వెంటనే మీలో ఎంతూజియాజం వస్తుంది, మీలో ఉత్సాహం వస్తుంది. అలా కాకుండా నా గురించి జాహ్నవి గారు తెలుసా, నేను మొన్న ఇక్కడికి వెళ్ళాను, కడప వెళ్ళాను, అక్కడ ఒక 2 ట్రైనింగ్ ప్రోగ్రాంలు చేశాను అని మీకు చెప్పాను అనుకోండి, నువ్వు ఈ 2 చేస్తేంది, 4 చేస్తే నాకేంది, నువ్వు ట్రైనర్ కాబట్టి రోజు ట్రైనింగ్ చేస్తావు కదా అని లోపల అనుకుంటారు. బయట కనపైన కూడా ఇలా తల ఊపుతూ ఉంటారు, ఉత్సాహం రాదు. అదే మీ అబ్బాయి గురించి అడిగా అనుకోండి, నందు ఎలా ఉన్నాడు అని అనుకోండి, ఓ సార్ నందు మధ్య 3 బొమ్మలు వేశాడు, బ్రహ్మాండంగా, చాలా వాళ్ళు టాలెంట్ ఉంది, వాడు మొన్న 4 లైన్లు రాశాడు, దాంట్లో కవిత్వం కనిపించింది. మీరు వెంటనే హుషారు వచ్చేస్తా అనమాట. ఎందుకు, మీకు సంబంధించినటువంటి విషయాలు అడిగాను కాబట్టి. సో మనం ఇతరులతో మాట్లాడేప్పుడు యూ సెంట్రిక్గా మాట్లాడాలి. ఐ గురించి మాట్లాడాలని కోరిక ఉంటుంది ఎప్పుడు కూడా. ఏంటంటే ఎందుకంటే మన గురించి మనం మాట్లాడితే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది మన గురించి. అందుకని కొంతమంది పెద్దవాళ్ళు చూడండి, పిల్లలు వచ్చి మాట్లాడుతుంటారు, వాళ్ళు వరుసగా మాట్లాడుతూ ఉంటారు, వీడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరో కోడలు ఎవరు వచ్చి ఎవరితో మాట్లాడుతారో మామయ్య అంటాడు, వాడు రాజుగారితో మాట్లాడుతున్నాను అంటాడు, వాడు ఎప్పుడూ వెళ్ళిపోయాడు కదా అంటాడు అని ఆవిడ అంటం జరుగుతుంది. అంటే అవతలు ఉన్నాడా లేడా కూడా సంబంధాలు మాట. నేను మొన్న ఈ మధ్య ఎప్పుడు 3 years బ్యాక్ ఖమ్మంలో ఒక పొలిటీషియన్ ఉంటాడు, అతనికి నేను ఖమ్మం వెళ్తున్నాను, ఫోన్ చేశాను. నేను ఫోన్ చేస్తే అతను 15 నిమిషాలు తన గురించి మాట్లాడాడు. అంతా వర్లు గారు నేను మీటింగ్కి వెళ్తున్నాను, మళ్ళీ మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ చేసింది నేను, ఆయనంతా నన్నేమి ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, అతను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా 2 గంటలు మాట్లాడతాడు. సో 2 గంటలు అతను నేను వింటున్నాను లేదు. ఒక్కోసారి నేను మధ్యలో ఏం చేస్తానో తెలుసా, వాష్రూమ్ కూడా వెళ్ళొస్తాను, ఆ ఫోను అక్కడ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ చేతిలోకి తీసుకుంటాను. ఆయన మాట్లాడుతూనే ఉంటాను. నేను వెళ్ళిన విషయం కూడా ఆయన గమనించడం. ఎందుకు, తన గురించి మాట్లాడటంలో ఆనందం ఉంటుంది, తన గురించి మాట్లాడటంలో ఇంకా ఆనందం ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అవతల వాళ్ళతో కనెక్ట్ కావాలి అంటే మనం, అందుకని మనం అంటుంటాం కదా, వాడు ఆటోబయోగ్రఫీ బాగా చెప్పి సావగొడతాడు రా అంటాం. అంటే ఇక ఆత్మ మొదలు పెడుతుంటారు, కొంతమందికి అలవాటు ఉంటుంది. సో మన గురించి మనం మాట్లాడటం బాగా తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని
వాళ్ళకి సంబంధించినటువంటిది, వాళ్ళ ప్రొఫెషన్ గురించి కానివ్వండి, వాళ్ళ పిల్లల గురించి కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానివ్వండి, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడితే వాళ్ళు మనకి తొందరగా కనెక్ట్ అవుతారండి. తర్వాత వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే వాళ్ళని మనము కాంప్లిమెంట్, సిన్సియర్గా వాళ్ళని కాంప్లిమెంట్ చేయాలి. అంటే సిన్సియర్గా అప్రిషియేట్ చేయాలి. ఇది మీరు పోయినసారి చెప్పారు కదండి, నేను దాన్ని ట్రై చేసి చూశాను, చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఎకనాలెడ్జ్ చేయాలి. తర్వాత ఇంకేదన్నా చెప్పి మీరు ఏదైనా ఒక ఐడియా ఇచ్చారనుకో, ఓ వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు చెప్పారు అంటే దాంట్లో బేస్ ఉంటుంది, ఖచ్చితంగా మినిమం గ్యారంటీ ఉంటుందంటే 2-3 సార్లు అలానే అయింది, ఇంత ముందుది కూడా ఒకసారి గుర్తు చేసుకొని వ్యాలిడేట్ చేయాలి వాళ్ళకి సంబంధించింది. ఓ మీరు నా కోసం ఇంత శ్రమ తీసుకున్నారా, నేనేదో క్యాజువల్గా అన్నానండి, ఇప్పుడు నేనేదో ఒక టాపిక్ గురించి చెప్పాను, దానికి సంబంధించి మీరు పుస్తకాలు ఇవన్నీ గ్యాదర్ చేసి వచ్చారు, ఓ ఇంత శ్రమ పడ్డారా మీరు, నేనేదో మామూలుగా అన్నాను, మీరు దీనికోసం ఎంత శ్రమ తీసుకుంటారని నేను అనుకోలేదు అని చెప్పి వాళ్ళని ఎకనాలెడ్జ్ చేయాలి. తర్వాత ఇంతకుముందు వాళ్ళు మనకు చేసిన సహాయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. సో తర్వాత మనం మాట్లాడేటప్పుడు ప్లీజ్ ఏదైనా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను అనుకోండి, ప్లీజ్ నేను ఒక 5 minutesలో వస్తాను, ఒక కాల్ మాట్లాడి ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్, 5 minutes జస్ట్ అర్జెంట్ కాల్, నేను కాల్ మాట్లాడి వస్తానండి వెయిట్ చేయండి అని అనొచ్చు. నేను కాల్ వస్తుందండి, సైలెంట్లో ఉంది, మోగుతుంది, ఇది వైబ్రేట్ అవుతుంది, నేను కాల్ మాట్లాడు అనొచ్చు, ప్లీజ్ రిక్వెస్టింగ్ 5 minutes ప్లీజ్, నేను వస్తాను అన్నారనుకోండి, ఆ వ్యక్తి మీకు తొందరగా కనెక్ట్ కావటం అనేది జరుగుతుందండి. మనం మాట్లాడేటప్పుడు అండి స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ మన మాటల కంటే కూడా బాడీ లాంగ్వేజ్ ఎక్కువ కమ్యూనికేట్ చేస్తాయన్నమాట. మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఎందుకోనండి అంతా అతను బాగానే మాట్లాడాడు, మాటలు బాగానే ఉన్నాయి కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది, అతను నమ్మకూడదని అంటూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే అతని బాడీ లాంగ్వేజ్ని ద్వారా అతను ఏమనుకుంటున్నాడో అతని మైండ్ మనకు తెలుస్తుంది. ఎందుకు ఏమిటి అని రీజన్ చెప్పలేము. బాడీ లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్, మన మైండ్ కూడా అవతల వాడి బాడీ లాంగ్వేజ్ని ఈజీగా గ్రహిస్తుంది. కాబట్టి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు స్మైల్ చేస్తూ మాట్లాడటం, తర్వాత పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఇప్పుడు నార్త్లో కొద్దిగా ఏమిటంటే వాళ్ళు పెద్దవాళ్ళ ముందు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కూర్చోవటం, తర్వాత ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం. మనం చూస్తే ఇతను ఒక చిన్న వ్యక్తి ఉంటాడు, పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి ఉంటాడు, ఇట్లా కూర్చొని మాట్లాడదాం. మనం అది చూస్తే అది మనకు కొంచెం ఆడుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అద్వానీ గారి పక్కన అమిత్ షా అలా కూర్చుంటే ఏంటి ఇలా కూర్చుంటే అది కామన్. అది అక్కడ నార్త్లో ఏంటంటే దాన్ని చిన్న పెద్ద ఇట్లా ఉండదు, కంఫర్టబుల్గా ఇట్లా కూర్చొని ఉంటారు. కానీ సౌత్లో ఇది మర్యాద కాదు, ఇలా కూర్చోకూడదు అనుకుంటారు. సో మనకు అవతలో తెలియదు కదా ఏ కల్చర్ ఏంటనేది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే బాడీ లాంగ్వేజ్ అప్రోప్రియేట్గా కూర్చోవాలి. మనం మరీ లొంగిపోయినట్టుగా కదా, కాన్ఫిడెంట్గా ఉండాలి, మర్యాదను సూచించేటట్టుగా ఉండాలి. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదండి. ఈ ప్రపంచంలో విమర్శల ద్వారా ఒక్క మంచి పని కూడా జరగల, 0.1% కూడా మంచి జరగల. కానీ అప్రిసియేషన్ ద్వారా, పాజిటివ్ టాక్ ద్వారా ఎన్నో గొప్ప గొప్ప పనులు జరిగాయి. క్రిమినల్స్ కూడా మంచివాళ్ళుగా మారటం జరిగింది. సో ఎప్పుడు కూడా మనం క్రిటిసిజం ద్వారా మీరు ఎవరిని మార్చలేరు, ఇంట్లో వాళ్ళని మార్చలేరు, బయట వాళ్ళని మార్చలేరు. సో అవతల వ్యక్తిలో మీకు ఏం పాజిటివ్ థింగ్స్ ఉన్నాయో చూడాలి. ప్రతి మనిషిలో మీకు ఎంత నెగిటివ్ పర్సన్ అయినా కూడా ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుందండి. ఆగిపోయిన గడియారం కూడా రోజు 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. 10 గంటలకు ఆగిపోయింది అనుకోండి, రేపు ఉదయం 10 అయినప్పుడు చూసారనుకోండి కరెక్ట్ టైమే కదా, మళ్ళీ రాత్రి 10ంటికి చూసారనుకోండి అది కరెక్ట్ టైమే కదా. సో ఒక మనిషితో మాట్లాడేటప్పుడు అతనిలో నెగిటివ్స్ ఏమిటి అని ఎతకూడదు, నెగిటివ్స్ వద్దన్న కూడా కనపడుతూనే ఉంటాయి. మనం చూడాల్సింది ఏమిటంటే ఇతనిలో ఏం పాజిటివ్ ఉందా అని దాన్ని పట్టుకోవాలి. అంటే మనుషులతో డీల్ చేయటం అనేది గనిలోంచి బంగారం దొవ్వటం లాంటిది. గనిలోంచి బంగారం దొవ్వేటప్పుడు 1 ounce బంగారం, 30 గ్రాముల బంగారం దొవ్వాలనుకోండి
తవ్వాలంటే ఒక టన్ను మట్టి బయటికి తీయాల్సి ఉంటుంది. సో తవ్వేవాడి దృష్టి అంతా బంగారం మీద ఉండాలి కానీ మట్టి మీద ఉండకూడదు. మన మట్టి మీద ఉంటే ఈ 30 గ్రాముల ఆ టన్ను మట్టిలో ఎక్కడో వెళ్ళిపోతుంది. సో ప్రతి మనిషిలో ఎంతో కొంత మంచితనం ఉంటుంది. ఎంత నెగిటివ్ అనుకున్నా కూడా ప్రతి మనిషిలో ఎంతో కొంత మంచితనం ఉంటుంది. కాబట్టి అతనిలో ఉన్న మంచితనం ఏమిటి, అతనిలో ఉన్న పాజిటివిటీ ఏమిటో దాన్ని మనం వెతకాలి. ఎప్పుడు కూడా ఒక డైరెక్ట్గా ఒక మనిషికి ఏది కూడా నో అని చెప్పకూడదు. డైరెక్ట్ ఫేస్ మీదనే నో అని చెప్పకూడదు. ఆలోచిస్తానని కానీ, ట్రై చేస్తానని కానీ, నాకు కొంచెం టైం ఇవ్వండి అని కానీ అడగాలి. ఇబ్బందికరమైన ఇది ఉందనుకోండి, అడిగినప్పుడు మీరు వెంటనే నో అని చెప్పేసి ఫేస్ మీద చెప్పకూడదు, హర్ట్ అవుతారు. కొంచెం అలానే ఏ వ్యక్తి అయినా అతన్ని సరి చేయటానికి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అది పొలైట్గా, తర్వాత శాండ్విచ్ టెక్నిక్ అంటాం కదా, ముందు అప్రిషియేట్ చేసి తర్వాత అతనికి ఇష్టం లేని విషయం చెప్పి తర్వాత మళ్ళీ అప్రిషియేట్ చేయటం అనేది ఉండాలి. ఎలా ఇప్పుడు అతను ఒక అబ్బాయిని బాగా చదువుకొని చెప్పాలి. ముందే చెప్తాను, నీలో చాలా తెలివితేటలు ఉన్నారా, నీ ఏజ్కి ఇంత మెచ్యూరిటీ ఉన్నావని చూడలేదు, కానీ నువ్వు చదువుని మీద పెట్టట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నావు. నువ్వు పట్టుదల పట్టావో నువ్వు పాస్ మార్కులు ఏమిటి, ఖచ్చితంగా క్లాస్ ఫస్ట్ వస్తావు. నీలో ఆ స్పార్క్ ఉంది, ఆ మేధస్సు ఉంది, నువ్వెందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని మళ్ళీ దీన్ని నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే అంటే మధ్యలో ఏంటి నువ్వు చదవట్లేదు, నువ్వు చదవాలి అని చెప్పి అది వాడికి అప్రియమైన విషయం. సో దానికి 2 శాండ్విచ్ టెక్నిక్ అంటే 2 రొట్టెల మధ్యలో కూర పెడతాడు కదా. సో అలా 2 అప్రిసియేషన్ల మధ్యలో మనం క్రిటిసైజ్ చేసుకున్న పాయింట్ పెట్టాలి. సో ఇలా చేసినప్పుడు మనుషులతో మన బంధం చాలా బలపడుతుంది. సో వాళ్ళతోని మనం ఈజీగా కనెక్ట్ కాగలుగుతాం. ఇప్పటికైతే ఒక మనిషిని మనం ఆకర్షించాలి అంటే చాలా సూత్రాలు ఉన్నాయి సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదండి, ఇది మనం ఎదుటి వ్యక్తులు ఆకర్షించేలా ఉండాలి అంటే అసలు మనం ఎలా ప్రవర్తించాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అవ్వండి. మరి అలాగే చాలామంది అడుగుతున్నారు డాక్టర్ వర్లు గారి అపాయింట్మెంట్ కావాలని. మరి డాక్టర్ వర్లు గారి అపాయింట్మెంట్ కావాలనుకున్నా, లేదంటే సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి 6 రోజుల పాటు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన ఆన్లైన్ ప్రోగ్రాంలో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి, వెంటనే రిజిస్టర్ చేసుకోండి. నమస్తే. Hi, my name is Mahesh Chandra Bose and I am working in Brisbane, Australia as a systems engineer. I have attended Dr. Warlu's Mind Lab program and it was a 6-day workshop where we have learned about different visualization techniques and how to set smart goals. Lot of times we get stressed about how to achieve our goals. This workshop simplifies the process of reaching our destination. So I would definitely recommend this program for anyone who is looking forward to achieving their goals seriously. Thank you, Dr. Warlu.